హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిపులుసు అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పచ్చిపులుసు పెట్టుకోండి. ఒక బొట్టు నూనెతో కూడా పని లేదండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని వాటర్ పోసుకొని ఒకసారి కడిగి హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఎండుమిర్చి వేసుకొని స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టుకొని ఇలా కాల్చుకోవాలండి. బొగ్గుల మీదైనా కాల్చుకోవచ్చు, లేదా ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలి. ఇలా రెండు పక్కల కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా చేతిలోకి ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని మొత్తం ఇలా నలపాలండి. ఎండుమిర్చి బాగా నలిగిపోయిందాక ఇలా నలుపుకోవాలి. ఇలా మొత్తం నలిపిన తర్వాత దీనిలోకి ఇప్పుడు చింతపండు నుంచి తీసిన రసం పోసుకోవాలండి. ఇలా రసం పోసుకొని దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీనిలోకి దంచి పెట్టుకున్న బెల్లం 2 స్పూన్లు వేసుకోవాలి. మీకు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, లేదా బెల్లాన్ని స్కిప్ చేయొచ్చండి. బెల్లం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.